ఏకపక్షంగా వెళ్తుంది? అంటే మీ కార్యకర్తలు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, గతంలో చాలాసార్లు మాట్లాడిన అంశాలు ఉన్నాయి, స్టిల్ మార్ఫింగ్ చేసిన అంశాలు కూడా ఉన్నాయి, ఇంకా స్టిల్ అవి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాయి. దానిపైన మీ కార్యకర్తలకు కానివ్వండి, మీ నాయకులకు కానివ్వండి వర్తించవా? ఇప్పుడు నిన్న హైకోర్టుకి వెళ్ళారు, ఏకపక్షంగా చేస్తున్నారు అది చెప్పి హైకోర్టు చెప్పింది. గతంలో మా మీదే ఈ రకమైన దాడి చేశారు, మేము వాళ్ళని వదలమంటారా, కేసులు పెట్టొద్దని చెప్పమంటారా అన్నారు. గతంలో హైకోర్టు జడ్జీలు సిఐడికి ఇచ్చారు, మా మీద కామెంట్ చేసిన వాళ్ళు పట్టుకోలేదు సిఐడి. తర్వాత సిబిఐకి ఇచ్చారు, వాళ్ళు ఒక 9 మందిని పట్టుకున్నారు. మా పార్టీ కార్యకర్తలు కాకుండా కనీసం సానుభూతి పరులు కానిటువంటి రంగనాయకమ్మ ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి సంఘటన మీద ఎవరో ఒకతను ఒక పోస్ట్ పెట్టాడు. పెడితే ఆమె ఫార్వర్డ్ చేసిన నేరానికి ఆమె మీద తీసుకున్నటువంటి కక్ష, ఆమె హోటలే ఎత్తిచ్చేసే పరిస్థితి గుంటూరు. వాళ్ళు హోటల్ యజమాని, బిల్డింగ్ యజమాని దగ్గరికి వెళ్ళి ఈమెను ఖాళీ చేసి సరిపోతే మీరు అరెస్ట్ చేస్తాం అని చెప్పి బెదిరించినటువంటి సంగతి. ఎంతో మంది మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి రకరకాలుగా వేధించినటువంటి పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు. 5 నెలలు అయింది కదా, మతిమరుపు వచ్చినట్టుంది. కక్ష సాధింపు అంటే ఏంటంటే 41 నోటీస్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి 12 గంటల కారులో తిప్పి ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పినా పట్టించుకోకుండా, కొల్లు రవీందర్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోవటం, అయ్యన పాత్రుడు ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి తీసుకుని 41 నోటీస్ ఇవ్వకుండా, అలా ఒకళ్ళు కాదు 30-40 మంది మా నేతల్ని, 3000 మంది మా కార్యకర్తల మీద కేసులు పెట్టి నానా రకాలుగా ఇచ్చేసి, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా నా 41 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడో నంద్యాల నుంచి తీసుకొచ్చి విజయవాడ తెచ్చిన తర్వాత కేసు పెట్టి వేధించిన విషయం, ఇది కక్ష సాధింపు అంటారు. ఇది వాళ్ళకి కనిపించకపోవచ్చు, ప్రజలు గమనించారు. మేము ఎవరినైనా అలా అరెస్ట్ చేశామా? అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి 41 నోటీస్ ఇవ్వకుండా, చివరికి అలిపిరిలో చంద్రబాబు పోయినసారి మిగిలిపోయాడు, ఈసారి మిగళ్ళు అని చెప్పి అతన్ని చంపుతామని చెప్పినటువంటి నాగార్జున యాదవ్ అధికార ప్రతినిధి, అతనికి కూడా 41 నోటీస్ ఇచ్చే పిలుచుకొచ్చాం, విచారించి పంపించాం. నీకు ఏ రకంగా అలిపిరిలో చంద్రబాబు చనిపోతాడు, క్లూ ఏంటి చెప్పమని చెప్పి అతనికి 3rd డిగ్రీ ఇవ్వలా, మేమేమి ఆ రకంగా చేయలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద అసెంబ్లీలో బయట వంశీ అనే అతను ఒక వీడియో పెట్టాడు, ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ. అసెంబ్లీలో 12 మంది మాట్లాడారు. అది అసభ్యంగా ఉంటే అసెంబ్లీలో మాట్లాడారు వాళ్ళు. అది కాకుండా సొంత చెల్లి మీద ట్రోల్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి, తల్లి మీద ట్రోల్ చేయించాడు. విజయమ్మకి పుట్టింది కానీ రాజశేఖర రెడ్డికి పుట్టలేదంట. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. వాళ్ళ అన్న అంశాలు ఇప్పుడు వైసీపీ నేతలు అన్న అంశాలు ఫైన్, కానీ మీరు అనలేదా? మీరు కూడా అన్నారు కదా, దీని గురించి ఏమంటారు? వినండి, గతంలో సిఐడి బాస్ గా పనిచేసిన సీతారామాంజనేయులు చాలా ట్రై చేశాడు మా మీద పెడతానికి. మా ఫేక్ ఐడీల మీద మేము పెట్టినట్టుగా పెట్టారని తెలుసుకొని చేతులు ఎత్తేసాడు అతను. తెలిసిందా మీకు? మా దగ్గర నుంచి ఒరిజినల్ గా వచ్చింది కాదు, మేము పెట్టింది, మేమే పెట్టినట్టు పెట్టి చేసినటువంటి అని చెప్పి ఫేక్ ఐడీలు అని చెప్పి చేతులు ఎత్తేసాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి ఒప్పుకోడు. మొన్న కూడా చెప్పాడు, వైసీపీ నాయకుల భార్యల మీద గాని, వాళ్ళ పిల్లల మీద గాని, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గాని ఎవరు పెట్టినా సరే ఇదే రకం చర్యలు తీసుకోమని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. ఓకే, ఇప్పుడు మీరేమో ఫేక్ ఏదైతే ఫేక్ గా మీ అకౌంట్స్ క్రియేట్ చేసి పెట్టారని అంటున్నారు, కానీ మీ అఫీషియల్ అకౌంట్స్ లోనే స్టిల్ ఉన్నాయి కదండి, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి, మార్ఫింగ్ కి సంబంధించి ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి. వీడియో ఫార్వర్డ్ చేసినందుకే కేసులు పెట్టి నానా బాధలు పెట్టి
ఒక అతను ఏదో వైజాగ్ లో అతన్ని విశాఖపట్నం నుంచి ఏదో వీడియో పెట్టాడని గంటా శ్రీనివాసరావు అనుచరుండి కర్నూలు దాకా తిప్పి ఆ కోవిడ్ సమయంలో అది కోవిడ్ సోకి చచ్చిపోయాడు. మామూలుగా ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టినటువంటి వైసీపీ పోలీసులు బాగా ఎసిగారు మా వాళ్ళని పెట్టాలని. అవి ఫేక్ వీడియోలు అని చెప్పి మా పేరు మీద వాళ్ళు పెట్టిన తెలుసుకొని నాలికి ఖర్చుకున్నారు. వాళ్ళేమి పాపం ఏమి చేయకుండా ఏం లేరు, చాలా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు 41 నోటీస్ ఇవ్వకుండా. కాబట్టి వాళ్ళ రోడ్డు మీద చంద్రయ్యని జై జగన్ అనకపోతే నేను చంపేస్తాను గొంతు కోసి 8 మంది చంపేశారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటిని అంటారు కక్ష సాధింపు రాజకీయాలు. మేమేం కక్ష సాధింపు చేశాం? ఎవరిని అర్ధరాత్రి తీసుకొచ్చాం? ఎవరి మీద కట్టని కేసులు పెట్టాం? చెప్పమనండి. కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టు ఏం చెప్పింది? కోర్టు చెప్పినా ఒప్పుకోరా? ఇప్పుడు అవే కోర్టులు క్లియర్ గా అటు న్యాయమూర్తులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిలివేయడానికి లేదు, ఖచ్చితంగా కోర్టుకు రావాలి. క్లియర్ గా న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళారు, న్యాయమూర్తులు చెప్పారు. ఇప్పుడు న్యాయమూర్తులు కూడా నమ్మకం ఎక్కడికి వెళ్తారు మరి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారా అడగడానికి? ఏమంటే 5 సంవత్సరాలు సాగించిన అరాచకం ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. 5 నెలలు మేము ఎందుకులే ప్రజలు తీర్పిచ్చారులే, వాళ్ళు ఏదో మారుతారులే అనుకుంటే మా ఉదాసీనతని అస్త్రంగా తీసుకొని దాదాపు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇది ఆపరేట్ చేయబడింది. అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకొని మళ్ళీ ఐపాక్ టీమ్ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు కంటెంట్ ఇస్తారంట, వీళ్ళు ఫోటోలు మార్పింగ్ చేస్తారంట. అలాగే గ్రామ స్థాయి వరకు రిక్రూట్ చేసుకొని జీతాలు ఇచ్చి, అంతేకాదు ఇవాళ పత్రికల్లో చూసా ఫైబర్ నెట్ లో జీతాలు పనిచేసేది ఈ సోషల్ మీడియా ఫేక్ కేసులు పెట్టడం. అమ్మ ఒడిలో కూడా పేర్లు అంటే పిల్లలు లేకుండా మొత్తం ఎదికి తీశారు. అమ్మ ఒడిలో అమ్మ ఒడి తీసేసుకుంటారు. వాళ్ళ పని సోషల్ మీడియాలో మా మీద కేసులు పెట్టడం. రైతు భరోసా దాంట్లో కూడా పొలం లేకుండా డబ్బులు డ్రా చేయటం. ఓకే అండి, టాపిక్ డీవియేట్ అవుతుంది. ఎస్, మీరు చెప్తుంది క్లియర్ గా ఉంది. కానీ వైసీపీ ఒక అంశం కూడా లేవనెత్తింది. మీరు చేస్తున్న హామీలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయక, అవన్నీ చేతకాక ఈ రకంగా పూటకొక మాట, రోజుకొక ఇష్యూని లేవనెత్తుతూ కాలం గడిపేస్తుంది అంటూ కూడా వైసీపీ కమెంట్. దీనికి ఏమంటారు? అవును, చేసింది. నేను అంటున్నా దానికి ఇప్పుడు మా శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి రేపు ఫిబ్రవరిలో. మీరు పోటీ చేసి ప్రజా వ్యతిరేకత సృష్టించి ప్రజలకు చెప్పి గెలవండి. ఎందుకు పారిపోయారు మీరు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీకు ప్రజల్లో చీత్కారాలు ఉన్నాయనే కదా మీరు పారిపోయారు. ప్రజల్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళి మేము తప్పులు చేస్తే చెప్పండి. మేము రోడ్లు వేయట్లేదా, రాజధాని కట్టట్లేదా, పోలవరం నిర్మించట్లేదా, ఆర్టీసీ బస్సులు కొనట్లేదా, ఫ్యాక్టరీలు తీసుకురావట్లేదా, కంపెనీలు రావట్లేదా, ఇవన్నీ చేస్తా ఉన్నాం కదా. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి సంక్షేర్గా అదిగో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విషయాలు చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఓట్లు అడగండి. మేము సూపర్ 6 లో పెట్టని అంశం 4,000 రూపాయలు అరియర్స్ తో పాటు పెన్షన్లు ఇచ్చాం, ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, రేపు జనవరిలో తల్లికి వందన ఇవ్వబోతా ఉన్నాం, మార్చిలో రైతు అన్నదాత సుఖీభావ 20,000 ఇవ్వబోతా ఉన్నాం, బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొని, బస్సులన్నీ పాడైపోయి ఉన్నాయి డిపోల్లో, ఎలక్ట్రిక్ బస్సులు కొని డ్రైవర్లు కండక్టర్లు రిక్రూట్ చేసుకొని ఆర్టీసీలో మహిళలకి ఫ్రీ ఇవ్వబోతా ఉన్నాం, కంపెనీలు చేస్తున్నాం, ఉద్యోగ కల్పన చేస్తున్నాం. ఉద్యోగ కల్పన చేసిన తర్వాత యువకుల్ని ఇప్పుడు మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం, నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఒక పక్కన చేసుకుంటూ పోతా ఉంటే మాకు ప్రజల్లో వ్యతిరేక రావడం ఏంటి? మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయి, అసెంబ్లీకి రాకుండా మీరు పారిపోయి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి
అసెంబ్లీకి వచ్చి నువ్వు ఇది తప్పు చేశావు, ఇది చేయట్లేదని చెప్పి ప్రశ్నించండి. ఫలాయనం చిత్తగించి వెన్ను చూపి ఏదో ఇంట్లో ఒక వీడియో ఒకటి చేసుకొని సాక్షికి వీడియో చేసుకొని అదే ప్రెస్ మీట్ అని చెప్పి రిలీజ్ చేసేటువంటి ఒక చేతగాని దద్దమ్మ ఉన్నటువంటి ఇది ప్రతిపక్షమా? అసెంబ్లీకి రాని వాళ్ళు ఒక పార్టీయా? శాసన మండలిలో పోటీ చేయకుండా వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు అదొక పార్టీయా? ప్రజలు పోయినసారి ఏదో బటన్ నొక్కాడని భ్రమపడి కులమో మతమో ఏదో చూసి 39% ఓట్లు వచ్చింది. ఎన్నికలైన తర్వాత కూడా ఇతని ధోరణి మారలేదని చూశాంగా. రైట్ అండి. విశాఖపట్నంలో కట్టినటువంటి మహారాజా ప్యాలెస్ దేనికోసం కట్టుకున్నాడండి? ఎస్ అండి, టాపిక్ డిబేట్ అవుతుందండి రఫీ గారు. మళ్ళీ ఇతన్ని చూశారు, మళ్ళీ ఓకే ఇక 20% కూడా ఉండవు అతనికి. ఓకే ఫైన్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రఫీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ మట్టి వెంకటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్.